వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ దళితులను కేవలం ఓటు వేసే యంత్రాలుగా, ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ నాయకులు ఉపయోగించుకుంటున్నారు తప్ప దళితులకు వైసీపీ చేసింది ఏమీ లేదని గత 5 సంవత్సరాల 2014 నుండి 19 టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు పాలకొల్లు నియోజకవర్గంలో 120 నుంచి 130 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడులో 88.80 లక్షల నిధులతో 2 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 68.80 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో త్రాగునీటి వసతి, 20 లక్షల PMAGY RWS నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. దళితులను కేవలం ఓటు వేసే యంత్రాంగాలుగా, ఓటు బ్యాంకుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపయోగించుకుంటున్నారని, దయచేసి ఆలోచన చేయండి, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ సేవమూర్తి మదర్ తెరెసా స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానని, దళిత గ్రామాలు, దళితులను అభివృద్ధి చేయడమే నా మొదటి లక్ష్యంగా పనిచేస్తున్నానని మంత్రి రామానాయుడు అన్నారు. అధ్యక్షులు ఈరోజు నిజంగా సముదాయకం మీ గ్రామం. ఆయన 10 రోజులు ఇచ్చేసినందుకు ఆయన ప్రత్యేకి భవిష్యత్తులో అటువంటి వన్ సైడ్ గా అంటే పని ఈరోజు బల్లిపాడు గ్రామంలో అక్షరాల 2,54 లక్షల రూపాయలతోటి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బల్లిపాడు అని అంటే ఒక చిన్న గ్రామం. ఇటువంటి చిన్న గ్రామంలో కూడా సంవత్సరం కాలంలోనే 2,54 లక్షల రూపాయలు ఈ గ్రామానికి నిధులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే అభివృద్ధిని ఏ రకంగా పరుగులెట్టించి పనిచేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. మరి ఈరోజు ఈ సంవత్సరాల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మేము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి అనేటువంటి ఆలోచన మాది. చేత ఇటువంటి మంచి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మీరు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పింఛన్లు మీ అందరికీ తెలుసు. గతంలో ఎంత ఉండేది? 200 రూపాయలు ఉండే పింఛన్ 2,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు. మరి 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది? దానికి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. మరి మనము వచ్చినటువంటి మొదటి రోజునే ఆ 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు మీకు గడప దగ్గర ఇస్తాం. 4,000, 6,000 పింఛన్ వేలు మన దేశంలో, మన రాష్ట్రంలో మనందరం కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదలంటే ప్రేమ, గౌరవం, ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లో, 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో. 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000.
అదేవిధంగా మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం. దానివల్ల ఆటో వాళ్ళు కొంత నష్టపోతున్నారు అని అంటే మళ్ళీ ఆటో కార్మికులకి డ్రైవర్లకి వాళ్ళకి 15,000 రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు మొత్తం రద్దు చేసేసారు. 5 సంవత్సరాలు రద్దు అయిపోయిన అన్నా క్యాంటీన్. మళ్ళీ మనం వచ్చిన తర్వాత రోజుకి 4 లక్షల మంది 5 రూపాయలకి అన్నం తింటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవగా 20,000 రూపాయలు అని చెప్పాం. అందులో 2 విడతలుగా 2 ఏళ్ళు 14,000 రూపాయలు రైతుల అకౌంట్లో మనం జమ చేస్తున్నటువంటి పరిస్థితి. టీచర్ల పోస్టులు మొన్ననే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేసాం డిఎస్సి. మీరు అనుకోవచ్చు ఆ టీచర్ పోస్టు భర్తీ చేస్తే మాకేంటి, కానీ మీ పిల్లలకి చదువుకే పని చేసేటువంటి ప్రభుత్వం, నేను ఇందాకే చెప్పినట్లుగా పనికిరానిటువంటి ప్రభుత్వానికి తేడాలు చాలా ఉంటాయి. ఇవాళ రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం, పోలవరం కడుతూ ఉన్నాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అభివృద్ధిని మనందరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దయవుతులన్నీ అర్థం చేసుకోండి. పని చేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు కూడా ఆశ్రయం ఇవ్వండి. నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత అనే పదం నిజమైన అర్హులు ఎవరైనా ఉన్నారంటే మన రామానాయుడు గారు. ఈ పదాన్ని కొంతమంది ఇటీవల కొన్ని రోజులుగా విమర్శిస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారు? ఒక ప్రశ్న. రోడ్లు వేశారా? ఎవరికైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1 రూపాయి అందించారా? ఏటికట్లు పరిరక్షించారా? త్రాగునీటి పథకానికి 1 శిలాఫలకం శంకుస్థాపన చేశారు? ఈ 4 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పండి. మీ అందరూ ఎంతో విశ్వాసంతో కేంద్రంలో రాష్ట్రంలో మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కేంద్ర మంత్రి భూపతిరా శ్రీనివాసవరం గారు, మన మంత్రి మన స్థానిక శాసనసభ్యులు రామానాయుడు గారి ఆధ్వర్యంలో మీరు ఆలోచించండి, గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉంటున్నాయి. స్థానిక బిఆర్ఆర్ అండ్ జీకేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 24/12/2025న డిగ్రీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించబడింది. డైరెక్టర్ హెచ్ఆర్డి సెంటర్ శ్రీ వైన కళాశాల ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు. ఈయన మాట్లాడుతూ నేడు ప్రపంచ యావత్తు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, కానీ విద్యార్థుల్లో నిరంతరం అభ్యాసం, లెర్నింగ్ స్కిల్స్, కాన్సిస్టెన్సీ, విద్యార్థులమని ఆత్మన్యూన్యతను వదిలి సాంకేతిక నైపుణ్యం మరియు అన్ని రకాల బలహీనతను ఓవర్కమ్ చేయటం లాంటి పద్ధతులను అనుసరించి తాము సాధించాల్సిన ఉద్యోగ ప్రయత్నాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. తదుపరి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు విపులంగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేవీఆర్ నరసింహారావు, సెక్రటరీ కె సీతారామరాజు, ట్రెజరరీ ఆర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి, నందుల సీతారామారావు, అధ్యాపకులు ప్రసన్న నాగదేవి, రాము, జానక రామయ్య, రవికుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ దేవాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ పుప్పాల వెంకట కృష్ణారావు అన్నారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రసాద వితరణ ఉంటుందని, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ జరుగుతుందని, భక్తులు స్వామివారిని సేవించి తరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ కె వెంకటాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రామ్మోహన్, కార్యనిర్వహణాధికారి రామచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రస్వామి కూర్చిపెడితే ఆయనకు తగినట్టుగా ఉంటుంది. ఆయనకు నేను మర్యాద చూస్తున్నారు, కొంత అవమానం చేస్తున్నాను. అసమర్థుడు అనాథుడు అనుకోకూడదు.
సీతం ఏ ఘట్టంలో ఉంది? హనుమంతుడు సీతమ్మని చూసి మాట్లాడి రామాంతా ఇచ్చి సందేశాన్ని చెప్పి, అబ్బా ఇది రాక్షస భూయిష్టమైనటువంటి దేశం, ఎవరిలో తెలియదు, లక్కలు రావాలి, సముద్రం దాటాలి, కష్టం ఉంటుంది, నేను తీసుకువెళ్తాను శివుడు ఆవిగా ఉండేటువంటి ఎవరో సహాయం చేస్తే సహాయం రావణ సంహారం చేసి ధైర్యంగా తానే వచ్చి సీతమ్మను అపహరించారు. రాముడు ఏం చేశాడంటే పిలిచి మద్దగా ఉన్న అక్కడ ఎక్కడ ఉంది ఎవరు పంపి అర్ధరాత్రి దొంగలో దొంగిలించినట్టుగా సీత పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వద్ద 18-27వ రోజు సబ్బినేని సాకేత్ చౌదరి 4th గ్రేడ్ చదువుతున్న సందర్భంగా వారి అబ్బాయిపై మీ ఆశీస్సులు ఉండాలని కోరుతూ సబ్బినేని జయకృష్ణ, శ్రీమతి కవిత వారి సహకారంతో అన్నదాత కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిఎన్ రాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1827వ రోజుకి చేరుకుంది. ఈ 1827 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీయడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ చిరంజీవి సబ్బినేని సాకేత్ చౌదరి ఈ సంవత్సరం కాలేజీలో ప్రవేశించినందుకు మరియు చిరంజీవి సాత్విక్ 4th గ్రేడ్ చదువుతున్నందుకు వీళ్ళ చదువులకు మన అందరి ఆశీస్సులు కోరుకుంటూ వారి తల్లిదండ్రులు శ్రీ సబ్బినేని జయకృష్ణ గారు జేకే అంటారు, శ్రీమతి కవిత గారు ఎన్ఆర్ఐ యుఎస్ఏ జాక్సన్లో వెళ్ళి ఫ్లోరిడాలో ఉంటారు. వీరు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాకేత్ చౌదరి గారికి, సాత్విక్కి మన అందరి ఆశీస్సులతో విద్య దిగ్విజయంగా సరగాలని చెప్పేసి నేను ఆశీస్సులు అందిస్తూ, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళ అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు. రోజులు డబ్బులు చూడలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీ విజయ